దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా వలన దేవుడు నాకు మరొక అవకాశం అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము మే నెల 8వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క మాట లేక దేవుని యొక్క వాక్యము మనుషుల యొక్క ఆత్మను, శరీరాన్ని కూడా బ్రతికించును. దేవుని యొక్క మాట లేక దేవుని యొక్క వాక్యము మనిషి యొక్క ఆత్మను, శరీరాన్ని కూడా బ్రతికించును అనే చిన్న అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యము ఆత్మీయ బలాన్ని ఇస్తుంది. ఆహారము మనిషికి శక్తిని, బలాన్ని ఇస్తుంది కదా. మనం తినే ఆహారము మన శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. దేవుని యొక్క వాక్యము ఆత్మకు బలాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట ఏం చేస్తుందంటే ఆత్మను బలపరుస్తుంది. ఆత్మను బలపరుస్తుంది, శరీరాన్ని కూడా బ్రతికిస్తుంది. ఎలాగ బ్రతికిస్తుందని మనం అనుకుంటుంటాం. వాస్తవానికి ఈ రెండిట్లో ఏది ప్రాముఖ్యమైందో అర్థం కాని పరిస్థితిలో ఉంటాం. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వాస్తవానికి భోజనం బాగా చేసామనుకోండి, 3 పూట్ల చక్కగా భోజనం వేసుకుని, లేక చంటి పిల్లాడు చక్కగా పాలు తాగి పాలు మరిచి ఇంకా బలమైన ఆహారం తీసుకుని ఇంకా బలవంతుడిగా తయారవి గొలియాతు ఎంత ఎత్తున్నాడు? 6 మూరలు జానడు ఉన్నాడు. బాగా బాడీ వచ్చేసింది, బాడీ ఫిల్టర్ లాగా 6 జానల మూరడు ఉన్నాడు. ఆత్మీయంగా బలం పొంది దేవుని యొక్క వాక్యం అనేది తిని భుజించి దావీదు ఎంత ఉన్నాడు అప్పుడు? చాలా చిన్న పిల్లాడు. కానీ ఇతనిలో దేవుని యొక్క వాక్యం అనే బలము, ధైర్యం ఉంది. అతనిలో శారీరకంగా 6 మూరల జానడైతే ఉన్నాడు ఉండడానికి. అవునా కాదా? వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ రెండిట్లో ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు? గొలియాతు ఏమైపోయాడు? ఓడిపోయాడు. శరీరం నీకు ఎంత కండలు ఉన్నా, ఎంత కండలు తిరిగే ఇది ఉన్నా సరే లోపల అనేది ధైర్యం అనేది లేకపోతే ఏమవుతుంది? ధైర్యం అనేది లేకపోతే ఏమవుతుంది? లేదు. పిరికితనం ఉందనుకోండి, ఏమవుతుంది? పిరికివారు దేవుని రాజ్యంలో ప్రవేశించరని చెప్పేసి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 8వ వచనంలో పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారకులు, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ కూడా అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందని ఇక్కడ తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యం. వాస్తవానికి ఇంతకీ ఏది ముఖ్యమైనది? ఒకానొక సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి సాతాను వచ్చి మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో
మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అక్కడ మూడు నుంచి గమనించినట్లయితే ఆ శోధకుడు అంటే సాతాను అపవాది అనేవాడు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. దీనికంటే అదే బలమైనది, అదే మంచిది, ఎందుకంటే నీకు మంచి ఉద్యోగం వచ్చిందనుకో, నువ్వు బాగా డబ్బులు సంపాదిస్తావు అనుకో, చికెన్ తెచ్చుకున్నావు, మటన్ తెచ్చుకున్నావు, చక్కగా వండుకుని తిని చాలా బలంగా పొందుతావు. కోటి విద్యలు కూటి కోరికే కదా. నువ్వు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, నువ్వు ఏ పని చేసినా సరే కోటి విద్యలు కూటి కోరికే కదా. కాబట్టి ఈ శరీరమే ముఖ్యం, ఆత్మ అంత పెద్ద ముఖ్యమైనది కాదు అని వాడు కోటి విద్యలు కూటి కోరకు అనే మాట లోక సంబంధమైన విషయాలు. కాబట్టి ఆ శోధకుడు ఆయన ఎదుగు వచ్చి ఏమన్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలోకినట్లు ఆజ్ఞాపించమనను. రాళ్ళు రొట్టెలోకినట్లు ఆజ్ఞాపించమనను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రం బ్రతకడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని ఇక్కడ తెలియజేస్తుంది. జాగ్రత్తగా గమనించినట్లయితే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించాలి. దీంట్లో ఏమర్థమైంది మనకి? ఆయన 40 రోజులు రాత్రింబవళ్ళు ఉపవాసం ఉండి ఎంతో శరీరం బలహీనతతో తూలుతూ వస్తూ ఉంటే ఆయనకి వాస్తవానికి ఏది అవసరం? ఆయనకి శరీరానికి కావాల్సిన ఆహారమే అవసరం వాస్తవానికి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే అది కాదు, దానికంటే ముఖ్యంగా మనుష్యుడు రొట్టె వలన మాత్రము, నీకు తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోని బట్ట ఎంత ఉన్నా సరే ఆ రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన, ప్రతి మాట వలన జీవించునని చెప్పేసి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనం గమనించగలం కదా. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో శరీరం అనేది నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నదని తెలియజేస్తుంది. శరీరము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది అని చెప్తున్నాడు. వాస్తవానికి ఈ రొట్టెలనే ఎక్కడి నుంచి వస్తాయి? రొట్టెలు దేంతో చేస్తారు? గోధుమ పిండితో చేస్తారు. ఇంకా జొన్న రొట్టెలని, రకరకాల రొట్టెలు మనకి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనకు తెలిసినట్టుగా గోధుమ రొట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి? గోధుమల నుంచి వస్తాయి. గోధుమలు ఎక్కడి నుంచి వస్తాయి? గోధుమల చెట్ల నుంచి వస్తాయి. ఆ గోధుమల చెట్లు ఎలా వచ్చినాయి? గోధుమల చెట్లు ఎలా వచ్చినాయి? దేవుని మాట వల్లనే కదా. అవునా కదా? దేవుని మాట వల్లనైనా కలుగును కాక అంటే కలిగినాయి. అవునా? నువ్వు చికెన్ తెచ్చుకుని తిన్నా, ఈ భూమి మీద ఉండే నువ్వు తినడానికి ఉపయోగపడే నీకు ఇవన్నీ కూడా ఆహారంగా ఉన్నాయి. సముద్రంలో చేపలు కానీ ఇవన్నీ కూడా నీకు అవి కలుగును కాకంటే, దేవుడు కలుగును కాకంటే వచ్చేసింది. అవునా కదా? దేవుని మాట వలన, దేవుని మాట. అందుకనే ఇక్కడ అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటను వచ్చు ప్రతి మాట వలన జీవించు. మాట చాలు. భూమి ఆకాశం అందులో సమస్తం ఎలాగొచ్చింది? మాట వల్లనే కదా. కలుగును కాకంటే కలిగిపోయింది ప్రతి ఒక్కటి కూడా. అవునా కదా? ప్రతి ఒక్కటి కూడా కలుగును కాకంటే కలిగిపోయింది. అవునా కదా? అసలు ముందు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనుక అంటాడు. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది నీకు నాకు? మొట్టమొదట ఆదాములోకి పంపించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మయం కదా. దేవుడు ఆదాములకు ఆ ఆత్మను ఊతే నరుడు జీవాత్మ అయ్యాడు. అక్కడి నుంచి
ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో నల్లవాళ్ళైనా తెల్లవాళ్ళైనా ఏ దేశం వాళ్ళైనా పొట్టి వాళ్ళైనా పొడుగు వాళ్ళైనా అందరికి కూడా ఆత్మను పంపించి బ్రతికించేది ఎవరు? ఆత్మను పంపించి బ్రతికించేది ఎవరు? దేవుడే కదా. ఇప్పుడు మనం కాలు చేయి ఊపుతున్నాను, నా పెదవులు కదిలిస్తున్నాను, ఆత్మ వెళ్ళిపోయింది అనుకో, నా చెయ్యి ఊపుతున్నాను ఇట్లాగా, ఆత్మ వెళ్ళిపోయింది అనుకో, చేయి కాలు తిరుగుద్దా? ఆడుద్దా? లేదు, ఆడదు. కాబట్టి రొట్టెలు రావడానికి ఎవరు కారణం? మరి రొట్టెలు రావడానికి కారణం ఎవరు? దేవుడే కదా. దేవుని నోట నుంచి కలిగిందే కదా. ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం నుంచి గమనించినట్లయితే 11, 12 వచనాల్లో ఆదికాండం 1వ అధ్యాయం 11, 12 వచనాలు గమనించినట్లయితే దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కానీ పలుకుగా ఆ ప్రకారం ఆయన భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూశాడు కదా. ఈ రొట్టె ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచి మాట వల్లనే కదా. ఆ రొట్టె గోధుమ చెట్టు నుంచి, గోధుమ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు మాట కలుగునుగా కనగల కలిగినవి అన్ని చెట్లు కూడా. ఆహా ఎంత బాగున్నాయి మామిడి పళ్ళు అని ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్లో కోసుకుని తింటూ ఉంటాము. అది ఎట్లాగొచ్చినాయి? ఓం భీం బుష్ అనే మానవుడు సృష్టించాడా? దేవుడు కలుగు చేసినాయి కదా. దేవుని మాట వలన కలిగినాయి కదా అవన్నీ ఉన్నవన్నీ కూడా. పైన ఆకాశంలో తిరిగే పక్షులు కానివ్వండి, సముద్రంలో ఈ జలరాశులు చేపలు కానివ్వండి, భూమి మీద ఉన్న జంతువులు కానివ్వండి, అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అదే ఆదికాండము అదే 1వ అధ్యాయము 20వ వచనం నుంచి కూడా గమనించినట్లయితే దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకానియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురును గాకానియు పలికింది. దేవుడు జలముల్లో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటన్నిటినీ కూడా దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించింది. అది మంచిదని దేవుడు చూశాడు. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములో నిండి ఇండుడని పక్షులు భూమి మీద విస్తరించను కాకని వాటిని ఆశీర్వదించగానే అలాగా దేవుని మాట వల్ల కలిగినాయి కదా. సూర్యుడు చంద్రుడు కానివ్వండి, చంద్ర నక్షత్రాలు కానివ్వండి, ఆ మాట వలన. కాబట్టి దేవుని యొక్క నోట నుంచి రొట్టె వలన మనిషి బ్రతకడు, కానీ దేవుని నోట నుంచి వచ్చే మాట వలన మనిషి జీవిస్తాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి తేట తెల్లగా మనకు తెలియజేస్తుంది. ఇంకా గమనించినట్లయితే ఏబు గ్రంథంలో 12వ అధ్యాయము 6వ వచనం నుంచి గమనించినట్లయితే ఏబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం నుంచి ఆయనను మృగములను విచారించుము అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయను, భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రంలో చేపలను నీకు దాన్ని వివరించును, వీటి అన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యెహోవా హస్తం వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడెవడు, జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నావు కదా అంట కదా. అవునా కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనం ఏ కాడికి మనం ఏం ఆలోచన చేస్తామంటే ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని చెప్పేసి దేవుని మాటలను పక్కన పెట్టేసి, దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేసి, ఇవన్నీ దేనికోసం? మంచి ఉద్యోగం వస్తే ఏం చేస్తావు? మంచి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకొని బట్ట ఇది చేసుకుంటావు. అవన్నీ కూడా దేనికోసం? పొట్ట కోసమే కదా. దేవుని యొక్క వాక్యం తింటే బాగా మంచి పదార్థాలు తింటావు, మంచిగా 6 అడుగులు జానడు ఎదిగినట్టుగా మనం ఎదుగుతాము. అవునా? శరీరం నిష్ప్రయోజనమే కదా. అందరికంటే ఎక్కువ బతికారు ఎవరు? బైబిల్లో 969 సంవత్సరాలు బతికాడు ఒక ఆయన. ఎవరో
969 మెతుషెల ఆదికాండం 5వ అధ్యాయంలో ఉంటుంది. 969 సంవత్సరాలు. పితరులేగంలోనైతే జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 800-900 సంవత్సరాలు అలా బ్రతికేవాడు. అక్కడ నుంచి 120కి తగ్గించడం జరిగింది. అధిక బలం ఉంటే 90వ కీర్తనలో 80 సంవత్సరాలు. ఇప్పుడైతే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిర్లాంటి బ్రతుకులు. నేడైనను రేపైనను ఒక ఆనొక పట్టణంకి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకొని రండని చెప్పుకునే వారులారా మీ జీవనం ఏ పాటిది అంటారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం అనే ఆహారం తింటే బాగుంటావా? ఈ లోకపరమైన దేవుడు ఏది ముఖ్యం? ఏది ముఖ్యం? శరీరము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేస్తున్నదని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. అవును కదా? కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కీర్తనల గ్రంథం 89వ కీర్తన 49వ వచనంలో కూడా గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 48వ వచనంలో మరణము చోడుగా బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు అంటాడు. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 24వ వచనంలో, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనంలో కూడా గమనించినట్లయితే క్రిందనున్న పాతాళమును తప్పించుకున్న వల్లని బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమును నడుచుకొనును అంటున్నాడు. నువ్వు నడుచుకున్నది కాక నీ పిల్లలను కూడా ఏం చేస్తావు? 23వ అధ్యాయం 13-14 వచనాల్లో, అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనాల్లో, నీ బాలులను శిక్షించటం మానుకొనకము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండాను, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమును పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదు అంటున్నాను. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం ఆలోచన చేసినట్లయితే ఏది ప్రాముఖ్యమైనది? అదే కీర్తనల గ్రంథం 19వ అధ్యాయంలో, అదే కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 8వ వచనం నుంచి చదువుతాం. యెహోవా ఉపదేశంలో నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగిచ్చును. యెహోవా ఎందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు స్వచ్ఛమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటె తేనె దారుల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొంటు వలన గొప్ప లాభం కలుగుతుంది అంటున్నాడు. దేవుని యొక్క గ్రంథాన్ని దేవారాత్రంలో దాన్ని ధ్యానిస్తే ఏం జరుగుతుందని చెప్పాడు? కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దేవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలను ఎర్ర నాటబడినది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వల్లే ఉంటుంది. అతడు చేయనిదంతా సఫలమగునని తెలియజేశాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ విధంగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. మత్తయి సువార్తలో లోకమంతా కూడా సంపాదించుకుని ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకు ప్రయోజనం ఏమి అంటాడు. లోకమంతా ఒకడు ఈ లోకాన్ని అంతా కూడా సంపాదించుకుని ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకు ప్రయోజనం ఏమి అంటాడు అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటే చాలా తేటగా మనకు కనపడుతుంది. చాలా తేటగా మనకి కనపడుతుంది. ఎందుకంటే మన కళ్ళ ముందు బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఈ లోకంలో ఏదో ఉందని చెప్పేసి డబ్బుకి వాల్యూ ఇచ్చి తనకు అనుకున్నదంతా కూడా చేయాలనుకుని ఎంతో పట్టుదలతో ఏదో లాభం జరుగుతుందని, ఏదో ఈ లోకముల పరంగా బాగా బలం పొందాలని, బాగా శక్తి పొందాలని ఎన్నో సంపాదించాడు. ఎవరు? ప్రసంగి గ్రంథంలో ధనవంతుడు కూడా ఉన్నాడు.
ప్రసంగి గ్రంథంలో సొలొమోను మహారాజు గారిని చూడొచ్చాను. ఏం చేశాడు ఆయన? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుంచి గమనించినట్లయితే, నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగారవనమును వేయించుకుంటుని, వాటిలో సకల విధములైన ఫల వృక్షములు నాటించుకుని, వృక్షములు నారుమళ్లను నీరుపాటుగా నేను చెరువులను త్రవించుకుంటుని, పనివారిని పనికత్తులను సంపాదించుకుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండ్రి, యెరూషలేము నందు నాకు ముందున్న వారందరికంటే ఎక్కువ పనులు, పశువుల మందలు, గొర్రె మేకలు బహు విస్తారంగా సంపాదించుకున్నాను, నా కొరకు వెండి సంపాదించుకున్నా అంట. రాజులు సంపాదించిన సంపద అంతా కూడా కూర్చుకున్నా అంట. ఏదనుకున్నాడో అదన్నీ కూడా చేశాడు. తాను 10-11 వచనం, నా కనులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనది ఏదో నాకు అనుభవింపకుండా నేను నా హృదయం నిర్బంధింపలేదు. నేను నా పనులన్నిటిని వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులని ఒకసారి కూర్చొని ఆలోచించాడు. వెనక్కి తిరిగి ఎంతెంత సంపాదించాను ఏందని చెప్పేసి ఒకసారి ఆలోచించి, అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకైన నేను పడిన ప్రయాస అంతయు కూడా నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా నాకు పడింది. సూర్యుని కింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనపడింది. ఇంకేమంటున్నాడు? 1వ అధ్యాయం 2వ వచనం, వ్యర్థము వ్యర్థము ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తం వ్యర్థము. సూర్యుని కింద నరులు పడుచున్న పాటి వలన దాని అంతటి వలన వారికి కలుగుతున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోతున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడు నిల్చున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలమునకు మరలా చేరును తోడపడును. గాలి దక్షిణమునకు ఉత్తరమునకు తిరుగును, ఇటువటు మరలా తిరుగుచు తన సంచార మార్గం తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రం నింటలేదు. నదులు ఎక్కడి నుండి పారు వచ్చును, అక్కడికి అవి ఎల్లప్పుడూ మరలిపోను. ఎడతెరిపి లేకుండా సమస్తం జరుగుతుంది. మనుషులు దాన్ని వివరింపజాలవు. చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోనది, మునుపు జరిగినదే ఇక జరగబోనది. సూర్యుని కింద నూతనమైనది ఏది కూడా లేదు అని తెలియజేసి చివరి అధ్యాయంలో ఏమంటాడంటే, చివరి అధ్యాయంలో గమనించినట్లయితే 12వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడంటే, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుండవలను. మానవ కోటికి ఇదే విధి అంటున్నాను. మానవ కోటికి ఇదే విధి అని తేల్చి చెప్పేశాడు. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, దేవుని మాట, దేవుని యొక్క వాక్యము వలన ఆత్మను, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట ఏం చేస్తుందంటే నీ ఆత్మను, శరీరాన్ని బ్రతికిస్తుంది. నీ యొక్క ఆత్మను, శరీరాన్ని కూడా అది బ్రతికిస్తుంది. దేవుని మాట వల్లనే వచ్చేసినాయి భూమి మీద కానీ ప్రతి ఒక్కటి కూడా. నువ్వు తినే ప్రతిదీ కూడా దేవుని నుంచే వచ్చింది. మాంసాహారం కానివ్వండి, శాకాహారం కానివ్వండి, కూర మొక్కలు, పప్పు దినుసులు, ఇవన్నీ ఏ చెట్లైనా సరే ఆయన కలుగును కాక ఆయన మాట వల్లనే ఇవన్నీ వచ్చినట్టుగా మనం చూడగలం. కాబట్టి దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది. దేవుని యొక్క మాట మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఇప్పుడే కదా పాడుకున్నాం మనం. ఏం పాట అది? నీ వాక్యమే నన్ను బ్రతికించెను. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కీర్తనల గ్రంథం 119వ కీర్తన 50వ వచనంలో కూడా, 119వ కీర్తన 50వ వచనంలో, 119వ కీర్తన 50వ వచనంలో, నీ వాక్యము బ్రతికించి ఉన్నది, నన్ను బ్రతికించి ఉన్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అంటున్నాడు. నెమ్మది కలిగించుచున్నది. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే ఈ విధంగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. అని నిజంగా ఏది ముఖ్యమో
అనేది నువ్వు కనుక కరెక్ట్గా తెలుసుకున్నట్లయితే నీ పిల్లలకు కూడా ఏం బోధిస్తావు? మనకు తెలిస్తే కదా మనకు పిల్లలకి బోధించడానికి. ఈ లోకపరంగా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే శారీరకమైన బలము గొప్పదా, దేవునికి వాక్యాన్ని తింటే వచ్చే బలము గొప్పదా అనేది మనకి తెలియాలి. మనకు తెలిస్తే మన పిల్లలకు కూడా నేర్పిస్తాం, అంతే కదా. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించడానికి అవకాశం ఉంటుంది. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పు, వాడు పెద్దవాడైన తర్వాత ఇంక దాంట్లోంచి పోలిగిపోడు. మనకే కన్ఫ్యూజన్ ఉందనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏం తెలియజేశాడంటే, మత్తయి సువార్త క్లారిటీ ఇచ్చాడనమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుంచి గమనించినట్లయితే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు అని చెప్పేసాడు. అయినా సరే మన మనసు ఊరుకోదు కదా. ఇది భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అంటే సోమరిపోతు అయి ఉండొద్దు అని కాదు. మళ్ళా సామెతల గ్రంథంలోకి వెళ్ళినట్టయితే మీరు క్షేమలు చూసుకుని బుద్ధి తెచ్చుకోండి అంటాడు. క్షేమల దగ్గరికి వెళ్ళి వాటికి ఎవడు పై అధికారి ఉన్నాడు, ఎవడు నడిపించేవాడు ఉన్నాడు, అయినా సరే శక్తి వంచన లేకుండా అవి కష్టపడతాయి, తింటాయి, తాగుతాయి అని చెప్పేసి తెలియజేస్తాడు. అయితే భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగిలిదురు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటయు తుప్పైను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును అంటాడు. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉంటుంది. ఏదో పొలం అమ్మామో, లేకపోతే ఏదో ఉద్యోగంలో డబ్బులు వచ్చినాయో, లేకపోతే రిటైర్డ్ అయినాయో డబ్బులు వచ్చినాయో, నీ మనసు అంతా ఎక్కడుంటుంది? మనం ఆ డబ్బులన్నీ బీరువాలో పెట్టాం అనుకోండి, ఎక్కడుంటుంది మన హృదయం? ఆ డబ్బులు ఎవరన్నా తీసుకెళ్తారేమో, అదే దొంగతనం చేస్తారేమో, దాని దగ్గరే చాపేసుకుని దాని చుట్టూ తిరుగుతుంటాం. అవునా కదా? అలా కాకుండా రిక్షా వాడిని చూసుకోండి, రోజుకి వెళ్ళి 500 600 ఏదో కూలి పని చేసుకుని వచ్చేవాడు ఎలా నిద్రపోతాడు? ప్రశాంతంగా నిద్రపోతాడు. వీడికి నిద్ర పట్టుద్దా? నీకు నిద్ర పట్టదు. ఎప్పుడు దీని మీదే ఉంటుంది అనమాట. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. దేహమునకు దీపము కన్ను కనుక నీ కన్ను తేటగా ఉండి నీ ఎడల నీ దేహమంతే వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతే చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడనూ 2 యజమానులకు దాసులుగా ఉండనేరు. ఉంటే అటుగాని ఇటుగాని తేల్చుకోమని చెప్తున్నాడు. ఒకరిని ద్వేషించి ఒకరు ప్రేమించును, లేదా ఒకరిని పక్షంగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు అని ఖచ్చితంగా చెప్పేశారు. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అని చింతపడుకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడ, అవి విత్తవు, కొట్లలో కూర్చుకొను. దేవుని మాట వలన దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తాడు. నిన్ను అనాథలుగా విడవడు. నిన్ను విడవను ఎడబాయని దేవుడిస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను పాటించి ముందుకు వెళతావు, నిన్ను తలగానే ఉంచుతా కానీ తోకగా ఎప్పుడు కూడా ఉంచాడు. ఇంకా 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అనే చింతింపకుడి, అన్ని జనులు వీటి విషయమే విచారించరు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీకు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడినని తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యం కదా. కాబట్టి అప్పుడు నువ్వు కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు నీ పిల్లలు కూడా ఏం చెప్పిస్తావు? బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పిస్తావు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పిస్తావు. ఏ మార్గం నడిపిస్తావు? క్రీస్తు మార్గంలోకి నడిపిస్తావు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమున అన్నాను అని చెప్పాడు. కాబట్టి ఆ మార్గంలో నడిపిస్తావు. అలా కాకుండా ఆదివారం వచ్చేసింది, అన్నిటికంటే ముఖ్యమైనది ఏదో మనకు తెలియాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏందో మనకు తెలియాలా కదా. ఆ ఫిలిప్పీ పత్రికలో ఏది నాణ్యమైనవో, ఏవి మాన్యమైనవో వాటిని ముందు తెలుసుకోవాలి, మీరు కన్ఫర్మ్ చేసుకోవాలా అని చెప్పేసి అంటాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో
ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుంచి గమనించినట్లయితే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైన ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించుతారో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి అని చెప్పేశాడు. నాకు 11వ వచనంలో, నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ మాట చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములను కడుపు నిండి ఉండుటకు, ఆకలి కొండి ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలు ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అంటున్నాడు అనమాట. ధనాన్ని పెంటతో సమానంగా ఎంచానంటాడు. అదే 3వ అధ్యాయము 9వ వచనంలో, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందల విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసం నుండి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడినై ఆయన యందు అగుపడి నిమిత్తము ఏ విధము చేతనైనను సమస్తము, చూడండి 11వ వచనంలో, సమస్తము కింది భాగంలో సమస్తమును నష్టపరుచుకొని, సమస్తాన్ని ఏం చేశాడంట? సమస్తాన్ని నష్టపరుచుకొని వాటిని పెంటతో సమాధానంగా ఎంచుకొనిచున్నానని చెప్పేసి పౌలు గారు చెప్తున్న మాటలను మనం గమనించవచ్చు. అది ఏది ప్రాముఖ్యమైనదో మనకి అర్థం కావాలి. ఏది ప్రాముఖ్యమైనదో మనకు అర్థం కావాలి. దేవునికి వాక్యం భుజిస్తే బలమా, మంచిదా? ఈ యొక్క శారీరకంగా 6 మూరల జానడు పెరిగితే పిరిగితనం కలిగిన వారమై ఉండడం మంచిది. శరీరం అనేది ఎట్టి పరిస్థితుల్లో నిష్ప్రయోజనం, ఆత్మయే జయింపజేస్తున్నది. యోహాను 6:63 ఇందాక చూశాను కదా. అలా కాకుండా నీ పిల్లలు ఎటుపోతున్నా సరే నువ్వు చూస్తూ ఉన్నావు అనుకో, దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడిని చెరిపేస్తుంది. వాడు కూడా ఏం చేస్తాడు? బూతులు నేర్చుకుంటాడు అనమాట. 4 బూతులు నేర్చుకుంటాడు. వాళ్ళ 100 పిల్లల్లోకి వెళ్ళిన తర్వాత బూతులు నేర్చుకుని అవి ఏం చేస్తాడు? ఇంట్లో కూడా 4 నేర్చుకుని వచ్చేసి ఒక్కొక్కటి అంటూ ఉంటాడమ్మా. అవునా కాదు? ఎందుకంటే 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 33, 34వ వచనంలో, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, నీకు సిగ్గు కలుగుటకే ఈ మాటలు చెప్తున్నానని చెప్పేసి తెలియజేస్తున్నాడు పౌలు గారు కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే తల్లిదండ్రులమైన మనము పిల్లలు వాళ్ళకి ఏది నేర్పించాలో అది నేర్పించాలా. ఎప్పటి నుంచి నేర్పించాలా? ముందు నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆత్మ బలంగా ఉండాలని ఆత్మీయ ఆహారాన్ని భుజించటం ముఖ్యమా? ఈ శారీరక సంబంధంగా ఏమి తిందుమో ఏం త్రాగుదమో వీటి కొరకు ప్రయాస అని చెప్పేసి దేని ముఖ్యమైనదో తెలుసుకుని కన్ఫర్మ్ చేసుకుని నీ పిల్లలను దేవుని యొద్దకు నడిపించాల్సిన అవసరం అనేది ఉంది కదా. అందుకనే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో గమనించినట్లయితే అక్కడ ఏం తెలియజేస్తాడంటే, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం తీయాలా, అందరూ తీయాలా, చూడాలా, ముందుకు రావాలా. కనపడుతుందా నీకు? వాక్యం కనపడుతుందా? చూడాలా, చూడాలి. కనపడే చోటు కూర్చోవాలి. వాక్యం తీసి చూడాలా. చాలా ప్రాముఖ్యమైన వాక్యం. చూడాలా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము చూసారా? 4, 5, 6 వచనాల్లో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. కనపడిందా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాం. తీయాలి నా బైబిల్.
చూడాలి అందరూ. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇశ్రాయేలు ద్వితీయోపదేశకాండ 6వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నా. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. నీ హృదయం ఏమని చూపిస్తుంది? ఈ లోకాన్ని చూపిస్తుంది. శరీరాశ, నేత్రాశ, జీవపడి అమ్మాని చూసి ఇదే కరెక్ట్ అని చెప్పేసి ప్రభుయేసు క్రీస్తు వారిని కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నిన్ను నన్ను మోసం చేయడం పెద్ద విశేషమే కాదు. ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తినని చెప్పేసి ప్రభుయేసు క్రీస్తు వారిని మోసం చేయడానికి చూసింది. రొట్టె వలన మనిషి బ్రతుకుడు, కానీ దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన బ్రతుకుతాడని చెప్పేశాడు. ఆయన అంత బలహీనంగా ఉన్నప్పటికీ కూడా, శరీరం అంత బలహీనమైనప్పటికీ కూడా అందుకనే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను చూడాలి అందరూ. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండనప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికల వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌల మీదను వాటిని వ్రాయుము. కొంతమంది చూడండి, లేవగానే వాక్యం కనపడాలని చెప్పేసి మంచి మంచి వాక్యాలు వాళ్ళ గృహాల్లో, వాళ్ళ గోడల మీద లేవగానే ముందు వాక్యం చదవాలా అని చెప్పేసి ఎంతో ఆసక్తిగా, నేను ఎలా చదువుతున్నా నా పిల్లలు కూడా చదవాలా. ఈ లోక సంబంధంగా ఏది ముఖ్యమో, ఏది ఉద్యోగమో, వ్యాపారమో, కోటి విద్యలు కూటుకూరకు కాదు. దేవుని యొక్క వాక్యం అనేది బ్రతికించేది. దేవుని మాట, దేవుని యొక్క వాక్యము ఆత్మను, శరీరాన్ని బ్రతికించేది అని చెప్పేసి ముందు ప్రిఫరెన్స్ దానికి ఇచ్చి ముందుకు వెళ్ళడానికి నాకు చూసాము. వెండి బంగారముల కంటే చాలా విలువ కలదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. అలా కాకుండా సాతాను ఏం చేస్తాడంటే నిన్ను మోసపరచడానికి ఈ లోకం వైపు చూసి వాళ్ళది ఎంత ఉందో చూసావా, కాబట్టి నువ్వు అలా కష్టపడాలి. 7-8 అయ్యేసరికి నోట్లో ఏదో కుక్కేసి టైం అవుతుందని చెప్పేసి ఆటోలో బస్సులో ఎక్కించేసి పంపించారు. ఎందుకు? వాడు మంచి ప్రయోజకుడు కావాలి, వాడికి మంచి ఉద్యోగం రావాలి, వాడు మంచి ధనవంతుడు కావాలి. వీడి గురించి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి. కానీ దానికంటే విలువైందని పక్కన పెట్టేస్తాం. కాబట్టి ఈ విధంగా పిల్లలు కూడా అలాగ చేయమని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది కదా. ఉన్నాడు ఒక ధనవంతుడు, నాకు పొలం బాగా పంట పడిన చూడండి, లూకాసు సువార్త 12వ అధ్యాయంలో ఒక అతను కనపడతాడు. ఇందాక చెప్పారు మీలో ఎవరో. లూకాసు సువార్త 12వ అధ్యాయము 15వ వచనం కింది భాగం నుంచి గమనించినట్లయితే, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించడం వలన, నీకు ఉద్యోగం రావటం వలన, వ్యాపారం చేయటం వలన, నువ్వు కష్టపడి పని చేయటం, కూలి పని చేయటం వలన నీ యొక్క ఆ కలిమి విస్తరించింది అనుకో, బాగా లాభం వచ్చింది అనుకో, దానివలన వాని జీవమునకు మూలం కాదు, జీవానికి దానికి సంబంధం లేదు. ఒకవేళ నీ భూమి మీద మంచి నార వస్త్రాలతో, మంచి పట్టు వస్త్రాలతో, వాటి మీద పాలరాతి పైన నడిచినా కానీ దానికి జీవానికి దీనికి సంబంధం లేదు. పాట కూడా ఉందిగా, పాలరాతి పైన నువ్వు నడిచిన కానీ ఏమి కూడా ఒకని కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలం కాదు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఏం చెప్పాడు? ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండాను. కనుక భూమి అంటే బాగా సమృద్ధిగా పండిందంట, అందరూ చూడాల. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతును, తనలో తాను ఆలోచించుకుని ఏమన్నా అంటే, నేను ఇలాగ చేస్తానని నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరాలు, ఒక సంవత్సరం కాదు,
అనేక సంవత్సరం విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుదుము, సంతోషించమని చెప్పుకుందని అనుకున్నాను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనోగునని అతనితో చెప్పాను. దేవుడు అతని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండునని చెప్పడం జరిగింది. అనుకున్నాడు, ఏదో చేద్దాం ఏదో అనుకున్నాడు. కానీ ఆత్మీయంగా జీవంలోనికి నడిపించడానికి ఏమైనా ఉపయోగపడిందా? దేవుని యొక్క వాక్యాన్ని భుజిస్తే, దేవుని యొక్క వాక్యాన్ని తింటే నువ్వు మరణించినా సరే జీవంలోనికి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా ఆయనకి అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు మరణములోని జీవములోనికి దాటేస్తావు. ఎప్పుడు? ఇది ప్రాముఖ్యమైనది వాక్యం అని నువ్వు తెలుసుకున్నప్పుడు, విన్నప్పుడు, వినటం వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ప్రిఫరెన్స్, నువ్వు దీనికి మొట్టమొదట ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మనకు కన్ఫర్మ్ కావాలా, ఏది ముఖ్యమైనది అనేది కన్ఫర్మ్ కావాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆ తర్వాత గమనించినట్లయితే అదే 20 అదే చూడండి, అదే లూకాసు వార్త 16వ అధ్యాయంలో కూడా ఇంకొక ధనవంతుడు కనపడతాడు. లూకాసు వార్త 16వ అధ్యాయము తీసారా? 16వ అధ్యాయము 19వ వచనంలో ఇంకొక ధనవంతుడు కనపడతాడు. అక్కడ ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఓదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండాను. ప్రతిదినము కూడా బహుగా సుఖపడుచుండాను. లాజరును ఒక దరిద్రుడను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనుకోను. అయితే కుక్కలు కూడా వచ్చి అతని కురుపులు నాకాను. దరిద్రుడు చనిపోయాడు, దేవునితో చేత అబ్రహాము రొమ్మున ఆనుకొని పోబడ్డాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు, పాతి పెట్టాడు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి అక్కడికి వెళ్ళిన తర్వాత, పాతాళంలోకి వెళ్ళిన తర్వాత బాధపడుచు దూరం నుంచి అబ్రహాము రొమ్మున ఆనుకొని లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడు అని చెప్పేసి అక్కడ నుండి కేకలేస్తున్నాడు. అందుకు అబ్రహాం ఏమనంటే, నేను ఇక్కడ ఏం చేస్తున్నాడు, అక్కడ నేను అగ్నిజ్వాలలో ఇక్కడ యాతన పడుతున్నాను అంటున్నాను, కేకలు వేసి చెప్తున్నాడు. అందుకు అబ్రహాం కుమారుడా, నీవు ఏమన్నాడు అప్పుడు అబ్రహాం గారు, నీ జీవితం కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించుతుంది. లాజరు కష్టం అనుభవించింది, జ్ఞాపకం చేసుకోను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. అంతేకాక ఇక్కడ నుంచి అక్కడికి రావడానికి, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి మధ్య అగాధం ఉంచబడింది అన్నప్పుడు అతనికి ఒక పాయింట్ గుర్తొచ్చింది. అతనికి ఏమని, సరే నేనైతే నరకంలో పడితే పడ్డాను, నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళ గురించి ఏంది అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే తండ్రి ఇంటికి వారిని పంపవాలని నిన్ను వేడుకొంటున్నానంటే, అందుకు అబ్రహాము, వారి యొద్దను మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలననే అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వెళ్ళి చెప్తే వింటాడని చెప్తున్నాడు. అక్కడ చాలామంది ఉన్నారు, చెప్పేవాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళ మాట వింటే నెమ్మది కలిగిన ప్లేస్లోకి వస్తాడు, వాళ్ళ మాట వినకపోతే నీ దగ్గరికే వస్తాడు అని చెప్పేసి చెప్పడం కూడా మనం చూస్తాం కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 1 తిమోతి రాసిన పత్రికలో కూడా 6వ అధ్యాయంలో 5 నుంచి, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొని మనిషిలో వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుంచి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమైండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక హృదయములను, హానికరమైన అనేక దురాశల్లో పడుదురు. అటు మనిషిని నష్టములను నాశనం ఉంచివేను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి దేవునిలోనికి వచ్చి కూడా మళ్ళీ బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు? ఇస్కరియోతు కదా.
30 వెండి నాణ్యాలకు ఆశించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అప్పచెబితే 30 వెండి నాణ్యాలు ఇస్తారని చెప్పేసి అప్పచెప్పాడు. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అని చెప్పేసి అప్పచెప్పి 30 వెండి నాణ్యాలకు ఆశపడ్డాడు. తర్వాత పశ్చాత్తాపడి నాకు ఈ 30 వెండి నాణ్యాలు వద్దు, ఏం వద్దు అని చెప్పేసి దేవాలయం విసిరి కొట్టి వెళ్ళి ఏం చేసుకున్నాడు? ఊరేసుకున్నాడు. కాబట్టి ఏది ముఖ్యమో మనకు తెలియాలి, ఏది ప్రాముఖ్యమైనదో తెలియాలి. లాజరులాగా ఆత్మీయ ఆహారం తిని బలం పొందుతావా? క్షమించండి, దావీదు గొలియాతు ఈ లోకపరంగా ఎంతో ఉన్నత స్థితిలో ఎంతో ఎత్తు పొడుగు ఉన్నాడు, పిరికివాడు. ఇంకా పిరికివాళ్ళు ఏమవుతారని చెప్పి తెలియజేస్తుంది 21:8 దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు, మండుచుండ అగ్నిగుండంలో పడతారని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము ఆత్మను, శరీరాన్ని బ్రతికిస్తుంది, ఖచ్చితంగా బ్రతికిస్తుంది. ఎందుకంటే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా 6వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో, నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి. ఏమంటున్నాడు ఇక్కడ? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడని తెలియజేస్తూ, ఇంకా అదే 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది. మీరు ఆ ఆలయమై ఉన్నారు, మీరే దేవుని ఆలయమై ఉన్నారు, మీరే దేవుని ఆలయమై ఉన్నారండి. ఎవరెవరైతే దేవుని సన్నిధిలోనికి వస్తారో, ఎవరెవరైతే ఆదివారం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆరాధన చేస్తారో, వెళ్ళే వాళ్ళే దేవుని ఆలయమై ఉన్నారని తెలియజేస్తుంది. పెద్ద పెద్ద గోపురాలు, పెద్ద పెద్ద ఇవి కాదు, నువ్వే దేవుని ఆలయమై ఉన్నావని దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తుంది కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నీ హృదయం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, మత్తయి సువార్త, మిగిలిన వాక్యం తర్వాత చూద్దాం, లేకపోతే చాలా టైం అయింది, నేను ముగించేస్తున్నాను. మిగిలిన తరగతిలో తర్వాత పాఠంలో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇప్పటివరకు ఓపికతో చక్కగా మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించిన విధానం బట్టి, వినిన దాన్ని బట్టి, ఆలకించిన విధానం బట్టి, ఎవరెవరైతే ఆలకించి ఉన్నారో, ఎవరైతే విని ఉన్నారో అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మీ యొక్క హృదయాల్లో దేవుడు వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇప్పటివరకు చక్కగా విన్న మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పి